అన్నయ్య గుడ్ మార్నింగ్. అన్నయ్య జైభీమ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న. మీరు లైవ్లో ఉన్నారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, తొందరగా రెస్పాండ్ అయ్యారు అన్న. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త రాసిన ప్రజాస్వామ్యంపై పగబట్టారు అజయ్ బాబు 14 రోజులు రిమాండ్. ఒక పక్కన పాస్టర్ హత్య, మరో పక్కన పాస్టర్ 14 రోజులు రిమాండ్. దీని విషయంలో సొంత అన్నగా నువ్వు ఏ విధంగా ఇబ్బంది పడ్డావు, ఏ విధంగా ఈ సమాజాన్ని చెప్పాలనుకుంటున్నావు, ఏ విధంగా క్రైస్తవ సమాజానికి చెప్పాలనుకుంటున్నావు, నువ్వు పడ్డటువంటి తిప్పల, నువ్వు పడ్డటువంటి వేదన, అక్కడ జరిగినటువంటి అన్యాయం, పోలీసులు నేను ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిలో నువ్వు ఏ విధంగా చెప్పాలనుకుంటే చెప్పండి అన్న. మన జైభీమ్ టీవీ లైవ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నారు. ఒక్క నిమిషం అన్న, హర్ష కుమార్ సార్ కూడా లైవ్లోకి వచ్చిండు. దయచేసి అన్న నేను మళ్ళీ మీకు లైవ్లోకి వస్తాను. సామెల్ అన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. జైభీమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జైభీమ్ సార్. సార్ సార్ బాగున్నారా సార్? బాగున్నా అండి సార్. సార్ సార్ ఇప్పుడు శ్రీరాజు అండి, హర్ష కుమార్ గారు సన్ మాట్లాడుతున్నాను. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. అన్న డాడీ ఉన్నాడా? డాడీ కూడా కాల్ చేశాను, డాడీ మాట్లాడిన నాతోని. అన్న ఇప్పుడు ఉన్నటువంటి డాడీకి సంబంధించిన నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చి మీరే నోటీసులు తీసుకున్నారు కదా. మీకు ఈ ప్రవీణ్ పగడాల విషయంలో జరిగిన నేపథ్యంలో నాన్నగారు అక్కడ రాజమండ్రికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి స్పాట్ విషయంలో వెళ్ళి ఎంతోమంది విషయంలో అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ అనేటువంటి నేపథ్యం, ఏ కష్టం వచ్చినా కూడా తన తలుపులు తెరుచుకుంటానటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆయన పక్షులను ఏ విధంగా అయితే ప్రేమించాడో మనుషులను కూడా అంతకన్నా ఎక్కువ కూడా ప్రేమించేటువంటి గొప్ప వ్యక్తి. ఆ సందర్భంలోనే హర్ష కుమార్ విషయంలో ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుదో పట్టిస్తున్నాడు అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దాని మీద మాట్లాడడం జరిగింది. దాని విషయంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరే నోటీసులు తీసుకున్నారు ఒక కుమారుడిగా. ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారన్న? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ సాక్ష్యాధారాలు చూపకుండా గొడ్డలతో చంపేశారని చంద్రబాబు నాయుడు గారు అనొచ్చండి. ఓకే. ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడి చంపేశారని జగన్ గారు అనొచ్చండి. కానీ పాస్టర్ ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేస్తారండి. ఎంత ఘోరం చూడండి, ఎంత భయంకరమో చూడండి. ఎంత దురదృష్టమైన పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందండి. అంటే ఇక్కడ నేను చెప్పింది కాదండి, ఇది సస్పెక్టెడ్ మర్డర్ అని. ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడండి, ఇది సస్పెక్టెడ్ మర్డర్ అని. పోలీసులు సస్పెక్టెడ్ మర్డర్ గా దీన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. మేము కూడా ఇది సస్పెక్టెడ్ మర్డర్ అని అన్నామండి. అందరూ అదే అంటున్నారు. మేమేమో డీవియేషన్ తీసుకురాలేదండి. అవునన్నా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. మంత్రి కొడుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఇది యాక్సిడెంట్ అని ట్వీట్ చేశారండి. అవును. అంటే సబ్జెక్ట్ లో డీవియేషన్ తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. అవును, ప్రభుత్వమే. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దానికి అనుకూలంగా కదానండి మేము ఉద్యమం చేస్తున్నాం. అవునన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర కేబినెట్ మంత్రి చేసినటువంటి ట్వీట్ ని సమర్థించడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తప్పించి పేరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మాకు అనిపించట్లేదండి. అవును. సో ఇట్ ఈస్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ రాష్ట్రంలో నడుస్తుందండి. అన్నా ఏ విధంగా ఇప్పుడైతే నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కానీ ప్రెస్ మీట్ పెట్టేలో చాలా విషయాలు ఫైట్ చేస్తున్నారు, చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. అదే తర్వాత ఎవరికైనా కష్టం వచ్చినా కూడా నాన్నగారు వెళ్ళి ఆ భూముల విషయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా స్పందిస్తేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా వాళ్ళు ఊహించిన విధంగా వస్తుందా, మనకున్న ఏదైతే సస్పెక్షన్ ఉందో దాని విధంగా రాబోతుందా? ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. లోపల నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సస్పీషియస్ ఇంజరీస్ అని ఇచ్చారండి డాక్టర్స్. ఇదే కానీ జరిగిందంటే మేము చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది కొంత మాకున్నటువంటి సమాచారం అండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మలకపల్లిలో ఒక మాదిగ అబ్బాయిని దారుణంగా హత్య చేసి చంపేస్తే అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ పెట్టేసి క్లోజ్ చేస్తారండి కేసు. అవును, గతంలో 6 నెలల తర్వాత రీపోస్ట్ మార్టం చేయించి బయటకు తీయించి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ రీకన్స్ట్రక్ట్ చేయించేవాడి. అవును. ఇందులో కూడా అంతేనండి. ఖచ్చితంగా కూడా నోస్ దగ్గర
సస్పీషియస్ ఇంజరీ ఉందండి. ఎస్ అన్న. బాడీ పాతి పెట్టినంత మాత్రాన, కుళ్ళిపోయినంత మాత్రాన బోన్ మీద తిరిగినటువంటి ఆ సస్పీషియస్ ఇంజరీని ఎవరు అంత ఈజీగా మర్చిపోరు చేయడానికి ఉండదండి. అది తప్పు పెట్టేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా స్కెల్టన్ అక్కడ ఉంటది. పోస్ట్ మార్టం లో అన్న దొరికేస్తారండి. దిస్ ఇస్ వెరీ క్లియర్. చేయనివ్వండి, వాళ్ళు ఎన్ని నాటకాలు చేస్తారు. యూఆర్ హియర్ ఫర్ ద కమ్యూనిటీ. ఈవెన్ జెసికా పగడాల ఆర్ వాళ్ళ బ్రదర్ కూడా పీస్ అండ్ హార్మనీ మెయింటైన్ చేయని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్స్. బట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య విషయంలో మేము ఎవరం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారని రోడ్డు ఎక్కలేదండి. This is a spontaneous decision by the Christian community. Yes, Anna. Okay. Pastor Praveen Pagadala is now not just owned by family. His case is now owned by the Christian community. Yes, Anna. Yes, Anna. It is a public interest. Anna. There is no point, even if family is compromised. Anna. The community is not here to compromise because this kind of a situation will happen to somebody tomorrow. Yes, Anna. Anna. అదే ఇప్పటివరకన్నా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్యామిలీ సహకరించినా, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ కాకపోయినా, మానవ దృక్పథంలో ఒక క్రైస్తవ బిడ్డగా క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఫ్యామిలీకి బాధ ఉంటది. ఎస్ అన్న. ఫ్యామిలీ గురించి మాట్లాడే అది ఏమీ లేదండి. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అంటాం, అంతే తప్పించే. ఇదే గానీ మనం లైట్ తీసుకున్నాం అంటే ఇది ఆసరాగా జరుగుతుందండి. అవునన్నా. మీ ఆఫీస్ కానీ మీరు కానీ ఒక్కసారి నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. నిన్న రాయమండ్రిలో కత్తులతో 1000 మంది యూత్ ప్రతిజ్ఞ చేశారు. ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను అన్న. ఇప్పుడే ఇదే నెంబర్కి ఎంబడే షేర్ చేయండి అన్న. నేను ఇప్పుడే మీకు లైవ్లో కూడా చూపిస్తాను అన్న. ఇప్పుడే లైవ్లో కూడా చూపిస్తున్నాను, లైవ్లో కూడా చూపిస్తాను. మేము లైవ్ నుంచి మాట్లాడుతున్నాను. సుమారుగా చాలా మంది కూడా ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి వ్యక్తులు అన్న. ఇప్పుడే పంపిస్తున్నాను. ఎందుకంటే అన్న ఆయన అన్నా అన్నా బా చూడండి ఎంత దారుణము. అన్నా అన్నా అంత దారుణం అబ్బాబా. అన్నా అన్న వచ్చిందన్న, మీకు చూడండి, మీకు ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను కదా. లేదండి, వైఫై కనెక్ట్ అయ్యి ఉంది, నాకు ఇంకా రాలేదండి అన్న. వస్తే ఒక్క సెకండ్ అన్న. ఇది ఫోన్ మాట్లాడుతున్నాం కదా. ఒక్క సెకండ్లో వస్తుందన్న, పంపిస్తున్నాడు. చూడండి ఎంత బాధాకరమో, ఎంత దారుణమో, చాలా బాధాకరం. చూడండి యంగ్ ఎవరిని తయారు చేస్తున్నారు చూడండి, ఎంత భయంకరంగా తయారు చేస్తున్నారు చూడండి. ఏ విధంగా తయారై ఒక Ex.MP కుమారుడు, ఒక మేధావి ఇంట్లో వచ్చేలన్నాం. ఆయన బాధను చూడండి ఏ విధంగా మీద అందరితో పంచుకోండి. దయచేసి మీరు స్పందించండి, నిలబడండి. మీరు ఇప్పుడు నిలబడకపోతే ఎప్పటికీ వేస్ట్. ఇప్పుడు నిలబడకపోతే ఎప్పటికీ ఇలాంటి రోజులు ఇంకా రాబోయే రోజులు భయంకరమైన రోజులు వస్తాయి. భయంకరమైన అవమానాలు జరుగుతాయి, భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఏమైంది ఫ్రెండ్? ఆయన పెట్టేది ఇక్కడ మనం డిస్ప్లే చూడొచ్చు. ఎంత దారుణమో చూడండి పాపం. అన్న పంపించాను. చూడండి ఎంత దారుణంగా చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా ఉన్నాయో. బిలో
20-25 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయిలు సుమారుగా 1000 మంది రాజమండ్రిలో. ఒక పక్కన ప్రవీణ్ పగడాల సమస్య పరిష్కారం కాకముందుకే, ప్రవీణ్ పగడాల విషయం తెలియకముందుకే, ప్రవీణ్ పగడాల విషయంలో ప్రభుత్వాలు తర్జన పడుతున్నటువంటి క్రమంలోనే